నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. వటువర్లపల్లి గ్రామ పునరావాసానికై ప్రణాళిక మరియు అభివృద్ధి చర్యలు. వటవర్లపల్లి గ్రామ పునరావాసాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుండి వటవర్లపల్లి గ్రామం తరలింపుపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. నల్లమల్ల ప్రాంతంలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని వటువర్లపల్లి గ్రామ తరలింపు ప్రక్రియకు ఎలాంటి ఒత్తిడి లేకుండా గ్రామ సభల్లో తీర్మానించి సుముఖం వ్యక్తం చేసిన 671 కుటుంబాల పునరావాసాన్ని నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ అమరేందర్ దేవ సహాయం జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ లోతో కలిసి అమరాబాద్ కోర్ ఏరియా నివసించే వటవర్లపల్లి గ్రామవాసుల కోసం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు ముందుకొచ్చి ప్రతిపాదించిన వటవర్లపల్లి గ్రామ పునరావాసం గ్రామ సభ జిల్లా స్థాయి కమిటీ సమావేశాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తమ సమ్మతిని తెలియజేశారని వివరించారు. గ్రామంలో 671 కుటుంబాలను గుర్తించగా అందులో 311 కుటుంబాలు 15 లక్షల పరిహారం తీసుకున్నట్లు వారు గ్రామ సభలో వెల్లడించారని, మిగిలిన 360 కుటుంబాలకు బాకారం సమీపంలో ఒక్కో కుటుంబానికి 220 గజాలు ఇంటి నిర్మాణానికి స్థల కేటాయింపుతో పాటు వ్యవసాయ జీవనోపాధికి ప్రతి కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆప్షన్ 2 అంటే ఎక్కడైతే 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ తీసుకుంటారో అది 361. గ్రామ సభ ద్వారా ఇతర కారణాల వల్ల రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ 102. టోటల్ బడ్జెట్ మాట్లాడుకునే విలేజ్ వటవర్లపల్లి విలేజ్. సో ఐ థింక్ చాలామంది ఇంతకుముందు కూడా మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు ఉంటున్నారు. రిలేటివ్లీ రాజస్థాన్. సో ఐ విల్ జస్ట్ దీని ఇంకా ఇనిషియల్గా ఎందుకు చేస్తున్నాం రిలొకేషన్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే అప్లికేషన్ ఎలా స్క్రూటినీ చేసి అప్రూవ్ చేసి హ్యాస్ టు కమ్, బట్ ఈస్ రిప్రజెంటెడ్ బాపురెడ్డి లోకల్ గై who will act on it. Basically today's meeting notice that we'll have a meeting today. So the Amravati Tiger Reserve యొక్క map, if you see all those yellow lines, yellow stars and red ones, these are after 677 members. Structural evaluation maybe 100 members की structure ఉండొచ్చు, 200 members की structure ఉండొచ్చు, 250 members की structure ఉండొచ్చు. That structural evaluation you have to do and తీసుకొని as per the structural evaluation చేయండి. But even some rejected cases కూడా ఉంటే structural evaluation you will do, ఎందుకంటే తర్వాత మనకి structural evaluation చేయడానికి ఉండదు. But irrespective of this thing, whoever has the structure you do the structural evaluation. ఇది మళ్ళీ కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ దిస్ ఇస్ గుడ్ టు రిజర్ ఇయర్ ఇదంతా కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ. సో ఇక్కడ అచ్చంపేట నుంచి కమిటీలో మనం చేయాల్సింది డిఎల్సీ విల్ స్క్రూటినైజ్ ద లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్. అంటే 773 అప్లికేషన్స్ మనకి ఏవైతే వచ్చాయో వాటిని స్క్రూటినైజ్ చేసి ఏదైతే ఎస్డిఎల్సి అప్రూవ్ చేసిందో సేమ్ అదే అప్రూవ్ చేయడం జరుగుతుంది. మనం కూడా టైగర్ రిజర్వ్ కోర్ హ్యాబిటాట్లో ఉన్న జనాల యొక్క హక్కులను మాడిఫై అండ్ రీసెటిల్ చేసుకోవాలి. అండ్ ఇంక్లూడింగ్ న్యూ పాలసీ కంటే కూడా దిస్ పాలసీ హ్యాస్ మోర్ ఆప్షన్ 1 15 లక్షల క్యాష్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ 2 కింద మీరు చూస్తే ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చే 15 లక్షలు. ఇప్పుడు సుమారు ఈ ఇనిషియల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే బయట రీలొకేట్ అయి వస్తున్నారో వారికి మేము అగ్రికల్చర్ 35% ఆఫ్ కాస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ include their name or if any other objection will take up. So ఇందులో ఈ రీలొకేషన్ లో మేజర్లీ ఇక్కడ ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ ది యొక్క వర్క్ వి కమ్ ఇన్ రీలొకేటెడ్ సెంటర్. అక్కడ మనకి ఆల్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ యూ హ్యావ్ టు గివ్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, హెల్త్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కావచ్చు, మిగతా రోడ్స్ అవన్నీ కూడా మనము ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మీ రోల్ ఎక్కువ వస్తుండొచ్చు. బట్ నౌ యువర్ పార్ట్ ఆఫ్ రెండు మూడు ఇష్యూస్ విచ్ ఆర్ ట్రెండింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ విచ్ నీడ్స్ టు బి డన్ ఇస్ వన్ R&D డిపార్ట్మెంట్ హ్యాస్ టు డూ ఆ స్ట్రక్చరల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్. దే వాంటెడ్ టు కంపేర్. జనరల్లీ మనకి బయటకు తీసుకురావడానికి ఇబ్బంది ఉంటుంది.
because they don't want to come back అట్లా. బట్ ఇక్కడ దాని విల్లింగ్గా దే ఆర్ willing to come back and resettle some other place because అవేర్నెస్ క్రియేట్ అయింది, దే వాంటెడ్ టు కమ్ బ్యాక్. సో అందులో భాగంగా ఇప్పటివరకు మనం చెప్పినట్టు ఎంటైర్ ప్రాసెస్ హ్యాస్ బిన్ డన్. ఎస్డిఎల్సి హ్యాస్ బిన్ డన్. అంతకుముందు మనకి విలేజ్ లెవెల్ కమిటీ పెట్టేసి విలేజ్ లెవెల్ ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డన్. అండ్ దే హావ్ రిజెక్టెడ్ సమ్ అప్లికేషన్స్, దే హావ్ అప్రూవ్డ్ సమ్ అప్లికేషన్స్, బట్ అగైన్ విల్ పుట్ ఆఫ్టర్ డిఎల్సి అప్రూవల్ ఆల్సో ఎంటైర్ లిస్ట్ విల్ పుట్. ఆ లిస్ట్ పెట్టేసి మెనీ అబ్జెక్షన్స్ ఆర్ నియర్ బై ఉంటే దానికి కనెక్షన్ ఇవ్వాలి. బట్ స్మాల్ విలేజ్ కాబట్టి సబ్ స్టేషన్ కనెక్షన్ ఎట్లా, ఆల్ అదర్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ మనం ఎట్లా ప్రొవైడ్ చేస్తామనేది అది డిపెండ్స్ ఆన్ దట్. మీరు మొత్తం తయారు చేసేసి బేస్డ్ ఆన్ అవర్ అవైలబుల్ బడ్జెట్ ఎట్లా డిపెండ్ అవైలబుల్ ఉంటుందంటే, వన్ దే హ్యావ్ చూజన్ సమ్ మెంబర్స్ హ్యావ్ చూజన్ 15 lakhs కాబట్టి అది డైరెక్ట్లీ విల్ గో ఇన్ టు దట్. అండ్ మిగతా మనీ ఏదైతే ఉందో దట్ మనీ విల్ యూజ్ ఫర్ ఆర్. అందులో కూడా ల్యాండ్ కాంపోనెంట్ కూడా వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఆర్. తర్వాత స్ట్రక్చరల్ కాంపోనెంట్ కూడా వీ కెన్ యూజ్ ఫర్ ఆర్. అండ్ రెగ్యులర్ కమ్యూనిటీ ఫెసిలిటీస్కి వాడచ్చు,